ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానం అనే మోడల్లో డెవలప్ చేస్తామని చెప్పి ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మీరే ఉంటారు ఒక ప్రజానికంగా, మీ అభిప్రాయం ఏంటి దాని మీద? కరెక్టేనండి. ఒక డెవలప్మెంట్ చేసిన అవుట్ ఆఫ్ నుంచి తెచ్చి ఒక డెవలప్మెంట్ చేయాలని చేసే కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని డెవలప్ చేయాలి అనేది ఇంతకుముందు హైదరాబాద్ ఎలా డెవలప్ చేశారో మన ఆంధ్రప్రదేశ్ గిట్ట అలా డెవలప్ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకుని ఒక డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలు డెవలప్ చేయడానికి చంద్రబాబు గారు పీపీపీ అంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కోటి సంతకాలు అని చెప్పి వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారని మాటిమాటికి మాట్లాడుతున్నారు. ఎందుకు అంత రాజకీయం చేయవలసిన అవసరం ఉందంటారు? దాంట్లో ఒక డెవలప్మెంట్ చేస్తుంటే అలాగా నచ్చగా లాగా ఏదో ఒక నింద అలాగే వేస్తున్నారు అక్కడ. అంత తప్పించేం లేదు. చంద్రబాబు నాయుడు అనుభవం గల మనిషి, ఒక డెవలప్మెంట్ చేసుకుంటా ముందుకు వెళ్ళే మనిషి. అతను ముందు తీసుకెళ్దామని తీసుకుంటే అందరి గురించి ప్రతి ఒక్క గురించి డెవలప్మెంట్ చేసే ఇతర రాష్ట్రాల గిట్ట చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తోటి చేసుకుంటారు. సీనియర్ నేత అని చేస్తుంటారు. మరి ఇప్పుడు ఆ కాలేజీల్ని డెవలప్ చేయడానికి మన దగ్గర అంత ఫండింగ్ లేదు, అంటే ప్రభుత్వం దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి, నిధులు లేవు కాబట్టి మేము పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే దాని మీద వెళ్తున్నాము అని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు గారు. దానికి కేంద్రం కూడా మద్దతు తెలుపుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వ్యతిరేకిస్తానంటారు? చంద్రబాబు నాయుడు గారు కేంద్రం చెప్తున్నారుగా, ఇళ్ళకి మొత్తం చేస్తున్నారు కదా అని అలా ఏదో ఒక నిందేయాలని అంత పట్టించి ఇంకేం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఓ డెవలప్మెంట్ గురించి చూసి ఆ డెవలప్మెంట్ చేసే వ్యక్తి. మరి 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, కట్టారని చెప్పి ఆయన చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజం, మీకు ఎంతవరకు కనిపిస్తున్నాయి అంటారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కానీ చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్ లో ఇంక 4 సంవత్సరాల్లో ఇంకా ఫ్యూచర్ ఇంకా ముందు తీసుకెళ్లే క్యాండిడేట్ ఆయన. ప్రతి ఒక్క అవుట్ ఆఫ్ నుంచే చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేస్తారని ఇతర బిజినెస్లు ఏంటి ప్రతి ఒక్క దాంట్లో ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలని అలా చెప్పుకోవటం అంతే తప్పించి లేదమ్మా. ఇక్కడ జగన్ గారు కోటి సంతకాల సేకరణ అని చెప్పి ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తామంటారు కదా, నిజంగా 1 కోటి మంది సంతకాలు పెట్టి ఉంటారంటారా? మీరేమనుకుంటున్నారు? అదే పెట్టేటోళ్ళు పెట్టుంటారు, కొంతమంది వాళ్ళు పెట్టరు. అలాగే అలాగా చరాగా తెలుస్తుంది కదా. అదే నాయుడు గారు ముందుకు తీసుకెళ్లే బాధ్యత అన్ని కులాలు చూసుకొని ఎంత మొత్తం డెవలప్మెంట్ చేసుకుంటా ఒక నిదానంగా ఒక ఫ్రెండ్స్ ఒకటి ఆలోచించుకుంటా ముందు తీసుకెళ్లే వ్యక్తి, అనుభవం గల వ్యక్తి సార్. దానికి మేమేమంటామంటే గవర్నమెంట్ దగ్గర ఆర్థికంగా సరిపడా డబ్బులు లేవు కాబట్టి మరి జగన్ గవర్నమెంట్ లో 17 కాలేజీలు తీసుకొచ్చి మరి వాటిని ఇప్పుడు 6 కాలేజీలు ఏమో నిర్మించన్నట్టు తెలిసింది. ఇంకా 11 కాలేజీలు ఇంతవరకు పునఃస్థాయిలో లేవు. ఉన్న 6టికి కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాటికి మరి అన్ని ఆధారాలతో మరి ఫలితాలు లేవు. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గుర్తించి మరి ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం చేసి దీన్ని అభివృద్ధి చేయడంలో తప్పులేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద డెవలప్మెంట్ చేస్తా ఉంటారు, కానీ వైసీపీ ఏం చెప్తుంది, పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తుందని చెప్పి బయట ప్రచారం చేస్తూ 1 కోటి సంతకాలు సేకరించింది. నిజంగా అంతమంది జెన్యూన్ గా సంతకాలు పెట్టారంటారా? దీన్ని వ్యతిరేకిస్తున్నారంటారా? పూర్తిగా గ్రామాల్లోకి పోయి సంతకాల సేకరణ అనేది మాత్రం అవాస్తవం. మరి వైసీపీ నాయకులు వాళ్ళ అనుచరులు వాళ్ళు సంతకాలు పెట్టుకుని తప్పితే గ్రామాల్లోకి పబ్లిక్లుగా పోయి మరి ఇంటింటి తిరిగి వాళ్ళ అభిప్రాయ సేకరణ తీసుకొని సంతకాలు పెట్టిన సందర్భాలు అయితే అవాస్తవం. మరి చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్ విధానం అంటారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎంత వరకు కరెక్ట్ అంటారు చంద్రబాబు నాయుడు గారు? ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడేటప్పుడు ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకొని అభివృద్ధి చేసి దాంట్లో మరి ఎలాంటి ఇబ్బందులు లేవని మేము చెప్తున్నాం, నా అభిప్రాయం. అంటే జగన్ గారు మాటికి కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నారు, చంద్రబాబు బినామీలందరికీ కూడా దారాదత్తం చేస్తున్నారు మాట్లాడుతున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంత దారుణంగా పరిపాలిస్తున్నారా? నిజంగా ఈ విషయంలో తప్పు చేస్తున్నారంటారా? ఇదంటే వాళ్ళకి ఏ ఆధారం దొరక ఇది ఒక పొలిటికల్ గేమ్ లాగా వాళ్ళు నాటకం ఆడుతున్నారు తప్పితే ఇదైతే మాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ గారు మాట్లాడే ప్రతిసారి కూడా నేను 17 కాలేజీలు తెచ్చాను, నేను తెచ్చిన కాలేజీలు గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు, చంద్రబాబు 40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన చేయలేకపోయాడు, కానీ నేను చేశాను అంటారు. నిజంగా 17 మెడికల్ కాలేజీలు ఎంతవరకు డెవలప్ చెందాయి అంటారు? ఇప్పుడు 17 కాలేజీలు తెస్తే 17 కాలేజీలు వేయి 17 కాలేజీలు తీసుకొస్తే ఇప్పుడు 6 కాలేజీలు కట్టేయమంటున్నారు. ఇంకా 11 కాలేజీలు ఎలాంటి పరిస్థితులు లేవు, ఆనమాలు లేవు, పునాదులు వేసిన సందర్భాలు లేవు. మరి మీరు ఆ మాట మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. మరి 1 కోటి సంతకాలు సేకరించా
ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయనివ్వకుండా చూసుకుంటామన్నారు. అసలు ఎవరు ఈ విషయంలో నెగ్గుతారు? కూటమి ప్రభుత్వం అనుకున్న జరుగుతా లేదా వైసీపీ ప్రభుత్వం అనుకున్న జరుగుతా? ఇప్పుడు ప్రజల మద్దతు ఎవరుకుంటే వాళ్ళు నెగ్గుతారు. వాళ్ళు రాజకీయ గేమ్ ఆడితే ఏమి సాధ్యపడదు. మరి జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జగన్ మరి ప్రజల అభిప్రాయాలు సేకరించి ప్రజాభిప్రాయంగా మరి పరిపాలన చేశాడా? అది కరెక్ట్ కాదు కదా. దాని మీద ఇదంతా చాలా రూమర్ అన్ని క్రియేట్ చేయడానికి చెప్పి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చాలా ఇది చేస్తుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంచి పనులు చేసుకుంటూ వెళ్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చేసి అలా అని చెప్పి మెడికల్ కాలేజీలు చేయమని చెప్పి ఆల్రెడీ వేరే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసింది. వాళ్ళ నుంచి ఏదైనా పడాల్సిన అమౌంట్ జిఎస్టీలు అన్ని కలిసి కట్టేస్తారు. వీళ్ళు ఏంటంటే అది ఎలా జరగకోకుండా, బిల్లులు అందుకు ఆమోదించుకోకుండా, పని జరగకోకుండా ఉండాలి, ఈ కూటమి ప్రభుత్వం నాశనం అవ్వాలి అనే విధంగా వాళ్ళు కోటి సంతకాల సేకరణ చేస్తున్నారు. ఇది ఇందులో వచ్చేసి 100% ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మంచిగా చేసుకుంటూ వెళ్తుంది. ఈ ప్రభుత్వాన్ని ద్వేషించడానికి, వేలెత్తి చూపించే విధానికి జనాలకి కోటి సంతకాల సేకరణ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక రూమర్ గా అయితే వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఈ కోటి సంతకాల సేకరణ 11 మంది ఎమ్మెల్యేల మీద చేయాలి. ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, మెడికల్ కాలేజీల గురించి అయితే చేయకూడదు. నేను అనేది అదే అంటున్నా. అంటే చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజెస్ ని డెవలప్ చేయాలి, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ని డెవలప్ చేయాలి. అయితే వాటికి 8,500 కోట్లకు పైగా బడ్జెట్ అవుతుంది. ఆ బడ్జెట్ మన దగ్గర లేదని చెప్పి పీపీపీ విధానాన్ని తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం మీద? పీపీపీ విధానంగా ఏంటంటే గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళతో పని చేయించుకుంటుంది. గవర్నమెంట్ కు ఎన్నో ఉన్నాయి, చేయాల్సినవి చాలా ఉన్నాయి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని చేయాలంటే గవర్నమెంట్ ఒకటే చేయలేదు కాబట్టి వివిధ కంపెనీలను అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా చేయిస్తుంది. వాళ్ళ ద్వారానే జిఎస్టీలు అన్ని అమౌంట్ కట్టించుకుంటుంది. దీనికి కూటమి ప్రభుత్వం అయితే 100% గ్యారంటీగా సేకరిస్తుంది, గ్యారంటీగా కూడా చేయగలుగుతుంది, గ్యారంటీగా సీట్లు కూడా అయితే ఇవ్వగలుగుతుంది. అయితే ఇక్కడ వైసీపీ మాటిమాటికి కూడా పేద ప్రజలు మెడిసిన్ చదవకూడదా, డాక్టర్లు అవ్వకూడదా, పేద ప్రజలకి సరైన వైద్యం దొరకకుండా కూటమి ప్రభుత్వం చూస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు. నిజంగా అదంతా నిజమేనంటారా? మీ అభిప్రాయం? లేదండి, అదంతా రూమర్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ చిన్న పిల్లలు ఎవరన్నా కానీ, కొత్తగా నిరుద్యోగాలు ఎవరన్నా నేను డాక్టర్ చదవాలా, మెడిసిన్ చదవాలా అనుకునే వాళ్ళకంటూ ఒక స్థాయి రావాలని చెప్పి కింది నుంచి వచ్చే వాళ్ళకు ఒక సపోర్టుగా ఈ కూటమి ప్రభుత్వం అనేది ధైర్యంగా భరోసా అనేది ఇస్తుందండి. ఇందులో అయితే మాత్రం 100% గవర్నమెంట్. మరి వైసీపీ ఎందుకు మాటిమాటికి కూడా కోటి సంతకాలు ప్రైవేట్ పరం చేస్తున్నారు మెడికల్ కాలేజీలు అని చెప్పి ఇష్టానుసారంగా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు? అదే అండి, ఒక రూమర్ అనేది క్రియేట్ చేస్తే కనుక అది ఎక్కడికో దారిస్తున్నారు. కానీ ప్రజలకు కూడా కొంతమందికి తెలియదు కోటి సంతకాల సేకరణ ఎందుకు, ఏమి అనేది వాళ్ళు కూడా, జనాలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకు చేస్తున్నారు, ఏదానికి చేస్తున్నారు? ఊరికి వాళ్ళు వచ్చి సంతకం పెట్టంటే పెడుతున్నారు, కానీ దానివల్ల వాల్యూ ఏంటి, దానివల్ల మాకు విలువ, మాకు ఏమొస్తుంది అనేది వాళ్ళు అడగలేదు. కానీ వీళ్ళు వచ్చి ఆ పక్క వాళ్ళు వచ్చి సంతకాలు అనేది పెట్టించుకుంటూ వెళ్తున్నారు. మరి ఇవన్నీ కూడా జెన్యూన్ గా కోటి సంతకాలు పెట్టారా, లేకపోతే ఇందులో ఏదైనా గ్యాంబ్లింగ్ జరిగిందని అంటారా? కోటి సంతకాలు పెట్టలేరండి, గ్యాంబ్లింగ్ అయితే జరిగే ఉంటుంది. కోటి సంతకాలు ఎవరు పెడతారండి? ఇప్పుడు వాళ్ళలో కొంతమంది ఎడ్యుకేషన్ కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా చూశారు. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు, అవసరాలు, ఆఖరికి పింఛన్లు కూడా అన్ని అనేటివి ప్రొవైడ్ చేశారు కాబట్టి, నిత్యావసర సరుకులతో సహా అన్ని క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళ వరకు ఏం ఇబ్బంది లేకుండా వాళ్ళైతే గ్రాడ్యుయేట్ పీపుల్స్ ఎవరే కానీ